Good morning, students. Myself, Lakshmi, Assistant Professor in SNG Department, Chebrol College. Now, today's topic is formation of spectra with grating. So, first of all, what is grating? So, actually, manam Fraunhofer diffraction due to single slit discuss chesam and double slits discuss chesamu. And next, what about N slits? So, grating is nothing but a glass plate or a transparent glass plate rolled with a large number of slits. So, a glass plate మీద మనం nearly 3 centimeters ఉన్నటువంటి ఒక గ్లాస్ ప్లేట్ మీద మనం 15,000 లైన్స్ కనుక డ్రా చేస్తే అంటే ఇక్కడ దీస్ లైన్స్ ఆర్ యాక్ట్ యాజ్ ఏ స్లిట్స్. సో మనకి ఒక గ్లాస్ ప్లేట్ కనుక మనం తీసుకున్నట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద గ్లాస్ ప్లేట్. ఓకే, నౌ దీస్ ఆర్ ద రూల్డ్ లైన్స్. సో ఇక్కడ మనకి ఈ రూల్డ్ లైన్స్ అంటే ఇవి స్లిట్స్ లాగా బిహేవ్ చేస్తాయండి. యాక్చువల్గా మనకి దీని యొక్క డయామీటర్ 3 సెంటీమీటర్స్ ఉన్నటువంటి డయామీటర్ లో 15,000 లైన్స్ డ్రా చేయడం అంటే ఒకసారి ఇమాజినేట్ చేసుకోండి. సో అలాంటి అరేంజ్మెంట్ నే గ్రేటింగ్ అంటామండి. అంటే సింప్లీ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు ఎన్ స్లిట్స్ అనమాట. సో ఎన్ స్లిట్స్ లాంటి కేసు అనే మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే వాట్ ఎవర్ ద లైట్, సో ఈ గ్రేటింగ్ మీద కనుక మనకి లైట్ ఇన్సిడెంట్ అయితే, సో 15,000 స్లిట్స్ లో నుంచి ఒక్కొక్క రే అనేది మనకు బయటికి ఎమిట్ అవుతుంది. సో లైక్ ఆ విధంగా మనకి ఈ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ గ్రేటింగ్ అని. సో ఇక్కడ గ్రేటింగ్ యొక్క మీనింగ్ అది. గ్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్పరెంట్ గ్లాస్ మెటీరియల్ rolled with large number of slits. And one more thing, each slit having same width and the separation between these two slits is the same. Ante successive slits mana madhya gap edaithe undo that is the same for all consecutive slits. Ante pakka pakkana undetvanti prati slit kuda అది ఒకే విధమైనటువంటి థిక్నెస్ ఉండటం కానీ అండ్ కాన్సెక్యూటివ్ స్లిట్స్ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతుందంటే లైక్ ఇట్ ఈస్ ఏ అపాక్యూ స్పేస్, అంటే లైట్ మాత్రమే వెళ్ళగలిగేంత స్పేస్ అని చెప్పచ్చు మనం. సో దట్ ఈస్ ద గ్రేటింగ్ అండి. దెన్ సో ఇలాంటి గ్రేటింగ్ ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాము. So what happened when a light ray is incident on this grating? So అలాంటి ఒక గ్రేటింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ గ్రేటింగ్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు సో ఎలాంటి ఫార్మేషన్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము అనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ అ స్పెక్ట్రా విత్ గ్రేటింగ్. సో వాట్ ఎవర్ ద స్పెక్ట్రా. సో ఇక్కడ మనకి స్పెక్ట్రా అంటే మీనింగ్ ఏంటంటే అండి, జనరల్ గా మీకు లోయర్ క్లాస్ లో తెలిసినటువంటి ఐడియా, స్పెక్ట్రమ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కలర్స్, గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెన్స్. సో జనరల్ గా మీరు లోయర్ క్లాసెస్ లో ప్రిజమ్ ని యూజ్ చేసి స్పెక్ట్రమ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, లైక్ రెయిన్బో అనేది ఇట్ ఈస్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెక్ట్రమ్. సో ఇన్ అవర్ లోయర్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ది హౌ ద స్పెక్ట్రమ్ ఈస్ ఫార్మ్ with the help of prism. సో ఇక్కడ గ్రేటింగ్ ని యూజ్ చేసి మనకు స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ సో దిస్ ఈస్ ద పిక్చర్.
So these dotted lines are indicated grating. So this is the grating. The dotted lines means here these are the slits. It has a number of slits. Now a white light is incident on this grating. Those lines which are travel in the same line. So incident ray ఏ డైరెక్షన్ లో ఉందో సేమ్ అదే డైరెక్షన్ లో వెళ్ళేటువంటి లైట్ రేస్ మనకి ఏం ఫార్మ్ చేస్తాయంటే దట్ ఈస్ ద సెంట్రల్ ఇమేజ్ దట్ గివ్స్ ది వైట్ లైట్. సో ఎందుకంటే ఇక్కడ మనకి మనం యూజ్ చేసినటువంటి లైట్ క్రోమాటిక్ లైట్ అండి. సో క్రోమాటిక్ లైట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ వైట్ లైట్. సో ఇక్కడ మనం వైట్ లైట్ యూజ్ చేస్తున్నాము. ఆఫ్టర్ గ్రేటింగ్ ఆల్సో దే ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇనీషియల్ డైరెక్షన్ ఉందో సేమ్ అదే డైరెక్షన్ లో వెళ్తుంది. సో ఈ రేస్ మనకి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు, ఐ మీన్ దే ఆర్ ఆల్ సూపర్ ఇంపోజ్, దెన్ సేమ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్. అంటే ఇక్కడ వైట్ కలర్ ఏదైతే ఉందో వైట్ లైట్ సేమ్ ఆఫ్టర్ గ్రేటింగ్ ఆల్సో ఇట్ గివ్స్ ద వైట్ కలర్ ఇమేజ్. Actually, this is called central maxima case. Whatever we discuss in Fraunhofer diffraction due to single slit or double slit. So diffraction case అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే central maxima, secondary maxima and minimas. So here it is the central maxima case. ఎందుకంటే మనకి light travels in the same direction. Whatever the initial direction, after a slit also it travels in the same direction. Then these rays are meet to give an image on the screen which is called central maximum. So ఇలాంటి రేస్ ఏవైతే మనకి సూపర్ ఇంపోజ్ అయ్యి మనకి ఇమేజ్ ఇస్తాయో వాటిని మనం సెంట్రల్ మాక్సిమా కేస్ అని చెప్తాము. అండ్ ఇక్కడ లైట్ యొక్క ఇంటెన్సిటీ కూడా చాలా మోర్గా ఉంటుంది. ఓకే, దెన్ వాట్ అబౌట్ ద డైఫ్రాక్టెడ్ రేస్? అంటే కొంత బెండ్ అయి ట్రావెల్ చేస్తున్నటువంటి రేస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే చూద్దాం. సో హియర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పెక్ట్రమ్స్ ఫామ్ అవుతున్నాయండి ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ సెంట్రల్ మాక్సిమా. సో సెంట్రల్ మాక్సిమాకి బోత్ సైడ్స్ కూడా మనకి ఇక్కడ స్పెక్ట్రమ్స్ ఫామ్ అవుతాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ ఆర్డర్ స్పెక్ట్రమ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్. సో ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ సెంట్రల్ ఇమేజ్ we have two orders, I mean two first orders. సో ఇక్కడ మనకి ఆర్డర్ అంటే చూడండి ఇక్కడ R1 V1. వాట్ ఈస్ R1 అండ్ V1? ఫ్రమ్ రెడ్ టు వైలెట్. దట్ మీన్స్ సో ఇన్ బిట్వీన్ రెడ్ టు వైలెట్ దేర్ ఆర్ డిఫరెంట్ కలర్స్ ఆర్ దేర్, బ్లూ, గ్రీన్, yellow and so on like that. So simply it is a spectrum, but it is a first order spectrum. So again some of the rays అంటే ఇక్కడ ఉన్నటువంటి డైఫ్రాక్షన్ యాంగిల్ బేస్ చేసుకొని మనకి ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ క్రియేట్ చేస్తున్నాయండి. ఇంకొన్ని రేస్ కనుక మనం తీసుకుంటే దే బెంట్ మోర్, దట్ మీన్స్ దేర్ డైఫ్రాక్షన్ యాంగిల్ ఇస్ మోర్. సో అలాంటి కేసెస్ లో మనకి ఏమవుతుంది అంటే దే గివ్స్ సెకండ్ ఆర్డర్ స్పెక్ట్రమ్. సో దే గివ్స్ సెకండ్ ఆర్డర్ స్పెక్ట్రమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సెంట్రల్ మాక్సిమం. సో అంటే చూడండి ఇక్కడ in the last classes అంటే Fraunhofer diffraction due to single slit గాని double slit we use monochromatic light. Monochromatic light means single wavelength color ని ఉన్నటువంటి లైట్ ని తీసుకుంటూ ఉన్నాం. So that's why the image is like a dark and bright. So dark అంటే for example that is in black color. Bright means whatever the we color choose. మనం ఏ కలర్ అయితే తీసుకున్నామో ఏదో ఒక సింగిల్ కలర్ తీసుకుంటాం కాబట్టి ఆ ఒక్క సింగిల్ కలరే మనకు బ్రైట్ ఇమేజ్ ఇస్తా ఉంది. But whereas here we used white light. ఇక్కడ మనం white light యూజ్ చేస్తున్నామండి. So the white light incident on this grating is nothing but it consisting of a number of slits. చాలా స్లిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి గ్రేటింగ్ మీద కనుక వైట్ లైట్ ఇన్సిడెంట్ అయితే the diffracted rays, only diffracted rays gives the spectrum. సో ఇక్కడ డైఫ్రాక్టెడ్ రేస్ యొక్క యాంగిల్ ని బేస్ చేసుకొని ఈ స్పెక్ట్రమ్ కూడా మనకి ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ దట్ ఈస్ ఆల్సో ఇన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సెంట్రల్ ఇమేజ్. అది కూడా సెంట్రల్ ఇమేజ్ కి బోత్ సైడ్స్ అన్నమాట. In the same way
the second order spectrum also, that is R2 V2. సో ఇక్కడ మనకి ఇది ఫస్ట్ ఆర్డర్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ మనం సఫిక్స్ లో 1 V1 అని తీసుకున్నామండి. ఇది సెకండ్ ఆర్డర్ స్పెక్ట్రమ్ అని మనం ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ R2 అండ్ V2 తీసుకున్నాము. సో ద సేమ్ వే spectrum from red to violet. So this is the formation of spectrum with the help of grating. సో ఒకసారి మనం ఇక్కడ వీటికి సంబంధించినటువంటి పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేస్తే అండి, generally whatever the central image, that is the case of principal maxima in grating. So the expression for the principal maxima is E plus D sin theta is equal to N lambda. So ikkada E plus D is named as grating element. E plus D ane danni మనం ఇక్కడ grating element అంటామండి. And N is the order of the maximum. N is the order of the maximum. So lambda is the as usual wavelength of the incident light. ఇక్కడ మనం white light యూస్ చేస్తున్నాం. It has also some wavelength. So ఆ wavelength మనం lambda అనుకుంటున్నాం. So particular wavelength of angle ki, I mean particular wavelength lambda ki particular angle of diffraction అనేది ఉంటుంది. సో ఈ డైఫ్రాక్షన్ యాంగిల్ లో ఉన్నటువంటి వేరియన్స్ వల్లే మనకి సెంట్రల్ ఇమేజ్ కి బోత్ సైడ్స్ కూడా మనకి స్పెక్ట్రాస్ విత్ ఆర్డర్స్ తో ఫామ్ అవడానికి కారణం. సో ఈ యాంగిల్ మారే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఆ డీవియేషన్ యాంగిల్ వల్ల ఆటోమేటిక్ గా ఆ వేవ్ లెంత్ లో వచ్చేటువంటి వేరియేషన్ వల్ల మనకు ఆర్డర్స్ ఫామ్ అవుతాయి. సో ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సెంట్రల్ మాక్సిమం. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్ ఎ వైట్ లైట్ ఫర్ ఎ పర్టికులర్ ఆర్డర్ n, the light of different wavelengths will be diffracted in different directions. సో ఎప్పుడైతే ఈ వైట్ లైట్ తీసుకుంటున్నామో ఈ వైట్ లైట్ ఏమవుతుందంటే ఇన్సిడెంట్ అయినటువంటి స్లిట్ నుంచి ఆ డైఫ్రాక్షన్ అయ్యేటువంటి డైరెక్షన్ కూడా చేంజ్ అవడం వల్ల డిఫరెంట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్స్ అనేవి మనకి బయటకి ఎమిట్ అవుతుంది. సో అందుకే విత్ ది హెల్ప్ ఆఫ్ గ్రేటింగ్ ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఈస్ ఫార్మ్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటిది వైట్ లైట్ వల్ల, వైట్ లైట్ అనేది కాబట్టే మనకి ఇక్కడ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుందండి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దట్ మీన్స్ సింప్లీ చెప్పాలంటే మోనోక్రోమాటిక్ లైట్ కనుక యూజ్ చేసినట్లయితే వి హ్యావ్ డార్క్ అండ్ బ్రైట్ ఇమేజెస్ ఆన్ ద స్క్రీన్. మోనోక్రోమాటిక్ మీన్స్ సింగిల్ వేవ్ లెంత్. సో సింగిల్ వేవ్ లెంత్ కనుక మనం యూజ్ చేసినట్లయితే అంటే సింగిల్ కలర్ యూజ్ చేసినట్లయితే వాట్ ఎవర్ ద ఇమేజ్ డార్క్ అండ్ బ్రైట్ అంటున్నాము. డార్క్ మీన్స్ సింప్లీ ఇట్ ఈస్ అ బ్లాక్, అండ్ బ్రైట్ అంటున్నాము ఏ కలర్ అయితే మనం తీసుకున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ మోనోక్రోమాటిక్ లైట్ తీసుకున్నాం అనుకోండి, డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ లో బ్రైట్ గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ క్లియర్. Then what about the chromatic light? Chromatic light means it is a mixing of light, mixing of wavelength. So mixing of wavelength ఉన్నటువంటి కలర్స్ అంటే that is simply white light అన్నమాట. So white light is an example of chromatic light. Then what happened when a white light is incident on the grating? So white light incident అయితే we have observed colors on the prism, I mean colors on the screen. So it is clear when monochromatic light is used, then we observe dark and bright fringes on the screen. If you use chromatic light, that is white light, then we observe colors on the screen. So colors nothing but we simply, it is named as a spectra. So spectrums అనేవి ఫామ్ అవుతాయి. So here we use white light కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేస్తున్న white light కాబట్టి, and incident on the grating. Grating means it has a more number of slits. So automatically after the grating we observe spectrums with order. ఆ spectrums కూడా మనం different orders లో చూస్తున్నాము. And on the both sides of the central maximum, on both sides of the central maximum. Okay. Then what are the important characteristics of grating spectrum? So ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో దానిలో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఒకసారి మనం we have to revise that. Spectra of different orders are situated symmetrically on both sides of the zero order. Here what is zero order? Zero order means it is a central maximum.
సెంట్రల్ మాక్సిమాని ఇక్కడ మనకి జీరో ఆర్డర్ అని ఇంకొక నేమ్ తో మనం పిలవచ్చు. సో వాట్ ఎవర్ ద స్పెక్ట్రమ్స్, ఏవైతే స్పెక్ట్రమ్స్ ఫామ్ అయినాయో ఆల్రెడీ యూ అబ్జర్వ్ ద, మీరు ఆ పిక్చర్ ని చూస్తున్నారు. సో ఆ డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నటువంటి స్పెక్ట్రమ్స్ సైమల్టేనియస్ గా బోత్ సైడ్స్ ఆఫ్ ద జీరో ఆర్డర్, దట్ మీన్స్ సెంట్రల్ ఇమేజ్ కి బోత్ సైడ్స్ గా ఫామ్ అవుతుంది. అండ్ వాట్ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ ఆల్మోస్ట్ స్ట్రైట్ అండ్ క్వైట్ షార్ప్. అంటే ఇక్కడ మనం ఒకసారి ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేస్తే అండి, సో ఇక్కడ మనకి ఏవైతే ఈ రేస్ ఉన్నాయో, రెడ్ కలర్ లైట్ రే ఆర్ వాట్ ఎవర్ ద హియర్ బిట్వీన్ yellow, green, these are all very sharp and very fine light rays. So that is the one of the characteristic of grading spectrum. And all the spectral colors are in the order of violet to red. So ade kada meeku indaka R1 to V1 first order spectrum and R2 to V2 అని చెప్పి, సో ఇదే ఆర్డర్ లో మనకి అరేంజ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్, spectral lines are more dispersed as we go to higher orders. సో మనము ఆర్డర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఈ లైట్ రేస్ యొక్క డిస్పర్షన్ అనేది మోర్ గా ఉంటుందండి. అంటే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా అండి, ఈ ఫస్ట్ ఆర్డర్ కి సెకండ్ ఆర్డర్ కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్స్, దట్ మీన్స్ స్పెక్ట్రల్ కలర్స్, ఏవైతే ఇక్కడ కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది కంపేర్ విత్ సెకండ్ ఆర్డర్ కన్నా ఫస్ట్ ఆర్డర్ లో ఎక్కువగా ఉంటుందండి. దట్ మీన్స్ యాజ్ అంటే ఇక్కడ మనకి డైఫ్రాక్షన్ యాంగిల్ మనకి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్స్ విల్ బి డిక్రీజెస్. సో యాజ్ కంపేర్ విత్ ఫస్ట్ ఆర్డర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఈజ్ లెస్. సో ఫస్ట్ ఆర్డర్ తో కంపారిజన్ చేస్తే సెకండ్ ఆర్డర్ యొక్క ఇంటెన్సిటీ అనేది చాలా లెస్ గా ఉందని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. ద స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ మోర్ డిస్పర్స్డ్ యాజ్ వి గో టు హైయర్ ఆర్డర్స్. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఇంటెన్సిటీస్ గోస్ టు జీరో ఆర్డర్ అండ్ ద రెస్ట్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది అదర్ ఆర్డర్స్. మోస్ట్ గా మనకి మోస్ట్ ఆఫ్ ది వైట్ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే వైట్ కలర్ మనకి ఆఫ్టర్ గేటింగ్ తర్వాత వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రెస్ట్ అంటే కొంత మేర వరకు ఏవైతే ఉన్న బెండ్ అయ్యానో అవి మాత్రమే మనకి కలర్స్ గా ఫామ్ అవడానికి ఛాన్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రేటింగ్ స్పెక్ట్రమ్. దట్ మీన్స్ different orders situated on both sides of the central maxima or zero order, and these all spectral lines are straight and quite sharp, and they are in the order of violet to red. And spectral lines of more dispersed as we go to higher orders. Most of the light is goes to zero order and the rest are among the other orders. Now the next concept is maximum number of orders formed by grade. So what is here order? Once again I show the picture. So here how many orders of spectrums are formed? 1 and 2. Then what is the maximum order of spectrums are maximum number of spectrums are formed with this grading? అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫస్ట్ ఆర్డర్ 1 and 2 అంటే 2 ఆర్డర్స్ ఫామ్ అవుతుందండి. అంటే ఇంతకంటే మాక్సిమం ఇంకా ఎన్ని ఆర్డర్స్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది విత్ యూజ్ ఆఫ్ గ్రేడింగ్. ఈ గ్రేడింగ్ ని యూజ్ చేసి మనకి ఆర్డర్స్ ఇంకా ఎంతవరకు ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో వెన్ యూ అబ్జర్వ్ ద ఫిగర్, ఇక్కడ ఫిగర్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అండి, సో మాక్సిమం మనకి 90 degrees మించి మనకి ఛాన్స్ లేదు కదండి ఆన్ బోత్ సైడ్స్. వాట్ ఎవర్ ఇటువైపు కూడా మనం చూసుకున్నట్లయితే సో దిస్ ఈస్ ద 90 degrees. సో మాక్సిమం మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే ఆర్డర్స్ ఫామ్ అయ్యే అవకాశం. ఎందుకని? దిస్ ఈస్ ద గ్రేడింగ్. సో గ్రేడింగ్ దాటి మనకి స్పెక్ట్రమ్ ఫామ్ అవ్వదు కదండి. సో వాట్ ఎవర్ ద స్పెక్ట్రమ్స్ ఏవైతే స్పెక్ట్రమ్ లో ఫామ్ అవడానికి ఛాన్స్ ఉందో సో దే ఆర్ విత్ ఇన్ దిస్ 90 degrees యాంగిల్. సో దట్ ఈస్ ద మాక్సిమం ఆర్డర్స్ పాసిబుల్ విత్ ఇన్ దిస్ యాంగిల్. అంటే 90 degrees లోపల మాత్రమే మనకి ఇక్కడ మనకి ఆర్డర్స్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ ని తీసుకొని మనం ఇక్కడ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది హౌ టు మెజర్ ది maximum number of orders formed by grade. So here actually this is called grading equation. This is called grading equation.
Already in the first slide, I explained that what is the E plus D sine theta. E plus D sine theta is grating element, and theta is the diffraction angle, n is the order. So this is called grating equation. So దీన్నే మనం grating equation అని అంటామండి. సో ఈ ఫార్ములా నుంచి n is equal to, ఒకసారి లాంబ్డాని క్రాస్ మల్టిప్లై చేద్దాము, then E plus D sine theta by lambda. So what is n here? It is an order. So what is the maximum orders possible? So ఎంత వరకు మనకి ఆర్డర్ ఆఫ్ స్పెక్ట్రమ్స్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉందండి? దట్ ఈస్ అప్ టు మాక్సిమం యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ 90 degrees. అంటే మనకి మాక్సిమం 90 degrees యాంగిల్ ఉన్నంత వరకు మనకి మాక్సిమం వాటర్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో సింప్లీ రీప్లేస్ ద theta వాల్యూ బై 90 degrees. సో ఇక్కడ thetaని మనం 90 తో రిమూవ్ చేద్దామండి. Then we get the maximum number of orders. So that's why here n maximum. N maximum means maximum possible orders. So E plus D sine 90 degrees by lambda. What is sine 90? That is equal to 1. So n maximum is equal to E plus D by lambda. So ఎలాంటి గ్రేటింగ్ తీసుకున్నా సరే మనకి మాక్సిమం ఆర్డర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అనేది మనకి mainly depends upon these two values. One is E plus D value. What is E plus D value? That is grating element. And another one is light wavelength. Whatever a light అయితే మనం యూజ్ చేస్తున్నాము, so that light యొక్క wavelength. So by knowing these two values, we can measure the maximum possible orders with of the grating. So ఏ grating అయితే తీసుకున్నామో ఆ grating యొక్క maximum possible orders ని మనం మెజర్ చేయొచ్చు. So this is the final expression for n maximum is equal to E plus D by lambda. We have more problems on basing on this formula in exam point of view. It is very important expression for problem wise. Okay. And now so this is one more example. Consider a grating element which is less than twice the wavelength of the incident light. So ఇక్కడ మనం తీసుకున్నటువంటి grating element means it is indicated by the expression E plus D. So E plus D కన్నా కూడా 2 times less than wavelength ఉన్నటువంటి లైట్ కనుక ఇన్సిడెంట్ అయితే, then what about the maximum possible orders? Then what is the expression for the n maxima? E plus D by lambda. So E plus D by lambda అండి, but E plus D value మనకి according to problem wise ఏమని ఇచ్చారు? It is less than twice the wavelength of the light. అంటే E plus D is less than 2 lambda. So simply replace the E plus D value here. So that is 2 lambda by lambda. So lambda cancel. So n maximum is less than 2. So ఇక్కడ మనకి వాల్యూ లెస్ దాన్ 2 అన్నారు. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 2, లెస్ దాన్ 2. సో లెస్ దాన్ 2 అంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. సో ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి ఉండదు. 1.5, 2.5 అనే పాయింట్స్ లో మనకి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఆర్డర్స్ అనేవి మనకి n is equal to 1, 2, 3 అండ్ సో ఆన్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. సో లెస్ దాన్ 2 అన్నాము అంటే ఖచ్చితంగా ఏమై ఉండొచ్చు? 0 ఆర్డర్ అయితే కాదు. సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఓన్లీ ద ఫస్ట్ ఆర్డర్ ఈస్ పాసిబుల్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి దీని మీద బేస్ చేసుకుని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద సింపుల్ వన్ ఎగ్జాంపుల్. అండ్ ద నెక్స్ట్ సెషన్ వి డిస్కస్ అబౌట్ ది మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. ఆఫ్టర్ దట్ వి డిస్కస్ అబౌట్ ది పోలరైజేషన్ టాపిక్ అండి. సో అండ్ నెక్స్ట్ సెషన్ వి డిస్కస్ అబౌట్ ది ప్రాబ్లమ్స్ ఆన్ ఇంటర్ఫరెన్స్. ఓకే, నౌ టుడే I will stop this. Thank you to all.